తమ్ముడిని కలుద్దామని వచ్చిన. తమ్ముడు మహేష్. నమస్తే. నమస్తే మహేష్, మంచిగా బాగున్నా. నా కూర్చో. మయ్యా, అసలు తమ్ముడు నువ్వు మంచి మంచి పాటలు పాడుతావని నేను విన్నా. ఏ ఊరు అసలు మీది? మాది యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండలం పులిగిల గ్రామం. అంటే ఇక్కడ పోయాను ఇక్కడే తెలంగాణలోని నల్గొండ చుట్టుపక్కల. గుడికి ఎన్నిసార్లు పోయాను? మునిగి పోతూనే ఉంటా నెలకోసారి. నెలకోసారి పోతున్నాను. ఎట్లా ఈ పాటలు నీకు ఎట్లా అభినయం? అంటే మా నాన్న సింగరు. నాన్న సింగర్? ప్రజానాట్య మండలి కళాకారుడు. ఓ పెద్ద పోస్టే. అట్లా మా నాన్నది నాకు వచ్చింది అనమాట. అవునా? మా అక్క ఇట్లా పాటలు పాడేది. అక్క కూడా? ఇంకా మీరు ఎంతమంది అసలు? అక్క, అన్న, నేను. మరి అన్న? అన్న మ్యూజిక్ వాయిస్తాడు అనమాట, పియానో వాయిస్తాడు. మొత్తం ఇంట్లో మొత్తం కళాకారులే ఉన్నారు. అని అదృష్టం బాగాలేదు, మా నాన్న చనిపోయినప్పుడు. ఇప్పుడు 2008 మే 20 తారీఖు మొన్ననే అయిపోయింది. 2008 చనిపోయినట్టు 16 సంవత్సరాలు దాదాపు. అప్పటి నుంచి నేను అప్పుడు చాలా చిన్న ఉండొచ్చు. 10 ఏళ్ళు ఉన్నా. 10 ఏళ్ళు. నాన్న చనిపోయిన తర్వాత నుంచి కూడా నేను పాటలు పాడుతూనే ఉన్నాయి, ఆపలేదు నా ప్రయత్నాన్ని. మీ డాడీ వాడిన పాట నీకు బాగా గుర్తున్న పాట ఒకటి? ఖచ్చితంగా. గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులవరో తెల్పమని కోరుతుంది, కష్టానికి కారకులవరో తెల్పమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాలుండి కదలలేదు, ఎన్నేళ్ల దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా, గుండెలో నరగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులవరో తెల్పమని కోరుతుంది, కష్టానికి కారకులవరో తెల్పమని కోరుతుంది. పాట ఒరిజినల్ డాడీదేనా? లేదు, చింతల యాదగిరి అన్న పాట అది. మీ డాడీ ఓన్గా పాడిన పాట? ఓన్గా అంటే మా నాన్న ఓన్గా ఏం రాయలేదు, ఎక్కువ చింతల యాదగిరి. డాడీ ఏం చేస్తుంది? నాన్న 2008 చనిపోయాడు. అంతకుముందు బ్యాండ్ కొట్టేది, బ్యాండ్ వాయించేది, ప్రజానాట్య మండలి కళాకారుడు, పాటలు పాడేది. మేడే వచ్చినప్పుడు నాన్న పాటనే వినిపించేది పులిగిల గ్రామంలో. మొత్తం పులిగిల గ్రామంలో మా నాన్న పాటనే వినిపించేది ఆడ ఒక గ్రామంలో. అలా మొత్తం వినిపించేది. అప్పుడు పొలాలు ఆట ఆడించిండు, కొంచెం ఉద్యమాన్ని నడిపించిండు పులిగిల గ్రామంలో. అన్న మొత్తం పేయాను. అన్న పాటలు? అక్క ఇప్పుడు పాటలు పాడట్లేదు, అక్కకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు అక్కకి. నువ్వు ఎన్ని పాటలు రాసినావా ఏమన్నా? రాసిన, చాలా పాటలు రాసిన. మన MTVలో కూడా ఒక పాట ఉంది. అవును, అందుకని ప్రవీణ్ అన్న నాకు సపోర్ట్ చేసి ఆ పాట. అసలు ఇప్పటి వరకు నువ్వు ఎన్ని పాటలు రాసినావు? దాదాపు ఒక 10-15 వరకు రాసిన. అందులో ఒక 4 మాత్రమే రికార్డ్ అయింది. మిగిలినవి కొంచెం కాలేదు. చేద్దాం, చేద్దాం, మనం ఉన్నాం కదా మన టీవీని సక్సెస్ఫుల్ గా మనమే చేద్దాం. తప్పకుండా మీ సపోర్ట్. నువ్వు రాసిన పాటలలో మంచి పాట? నేను రాసిన పాటలలో ఇప్పుడు MTVలో ఈ ఛానల్లోనే రికార్డ్ అయిన పాట ఒక పాట ఉంది. అది మన సబ్స్క్రైబర్స్ కావాలంటే పోయి అల్ల చూస్తారు, మంచి పాట నువ్వు ఇలా వాడేది. ఇంకేమైనా అంటే నాకు నచ్చిన పాట అంటే మన మహేష్ వాడిన పాట లింక్ కింద పెడతాం, మీరు అందరూ వినాలి. నా మీద నేను ఒక పాట రాసుకున్నాను అనమాట. నీ మీద? ఎందుకు అంటే నాకు మా నాన్న పాట నేర్పించిన తర్వాత నేను ఎప్పుడన్నా ఒక దగ్గర ఎదగాలనే ఆశతోటి ఇంత దూరం వచ్చిన హైదరాబాద్కి వచ్చిన. ఏదో విధంగా ఏదో ఒక జాబ్ చేస్తూ ఏదో విధంగా మనం ముందుకు వెళ్ళిపోవాలనేది ఆశతోటి వచ్చిన. కాకపోతే నాకు ఏ అవకాశాలు దొరకలేదు అంతకుముందు. మెల్లమెల్లగా అప్పుడప్పుడు ఒక పాట అయిపోయిన తర్వాత ఫస్ట్ సాంగ్ పంజరంలో ఉన్న సిల్క్ ఒక సాంగ్ రాసి, ఆ సాంగ్ తర్వాత ప్రవీణ్ అన్న నాకు హెల్ప్ చేసిండు, ఇంకో సాంగ్ నేను ప్రొడ్యూస్ చేస్తా అంటే ఆ పాట నేను రాసి పాడిన, రికార్డింగ్ ఇచ్చాను. ఇప్పుడు నీ గురించి నువ్వు పాట పాటే ప్రాణంగా నమ్ముకున్న నాకు దారి చూపరాదే, ఉడమి తల్లి ఒడిలో నిద్రపోతా ఉన్న జోల పాడరాదే,
అంగనివాడిలో చదివినప్పుడు నేను నిన్ను నేర్చినానే, 1 2 చదివి నిన్ను పాడుకుంటూ కాలం గడిపి తినే, ఆట పాట నేర్పిన మా నాన్న గుర్తులు ఎదకద్దుకుంటా, ఎన్నో సావాసాలు చేసి పెంచిన తల్లి ఈ రోజులు చేసుకుంటా, కపట ప్రేమ చూపిన ప్రతి మనిషిని గుర్తించుకుంటా, ఎన్నో ప్రేమలు నాపై చూపిన ఎందరో వ్యక్తుల్ని చూసిన, నన్ను ప్రేమగా చూసిన నా పాటే ప్రాణంగా నమ్మిన, నన్ను ప్రేమగా చూసిన నా పాటే ప్రాణంగా నమ్మిన, నా ఎదనిండా గాయాలే చూద్దువా, నా గుండెల్లో పాటను విందువా, పాటే ప్రాణంగా నమ్ముకున్నా నాకు దారి చూపరాదే, ఉడమి తల్లి ఒడిలో నిద్రపోతా ఉన్న జోల పాడరాదే. మంచిగా ఉంటాం. ఈ పాటలు చాలా పాటలు రాసిన, ఉమ్. నాకు నచ్చిన పాట అంటే ఇది ఒకటే. ఇక ఇది ఒక్క పాట రికార్డింగ్ ఎందుకంటే చాలా సార్లు అనుకున్నా. హైదరాబాద్ కు బతుకుదేరుకు వచ్చి నువ్వు కష్టపడ్డ కష్టాలు అంటే ఆల్మోస్ట్ హైదరాబాద్ లో చాలా మంది ఉంటారు అట్లా. నువ్వు దాని గురించి రాసినావు చూడు, చాలా మంచిగా వచ్చింది. ఈ పాట ఎవరు కాపీరైట్స్ రాకుండా మనం అది చేసుకొని తప్పకుండా మనం ఖచ్చితంగా దీన్ని చేద్దాం. దీన్ని ఎట్లనైనా ప్రొడ్యూసర్లను లేకపోతే ఇంకోనన్నా చూసుకొని ఖచ్చితంగా ఆడిపోతాం. నీ దాంట్లో ప్రేమ పాటలు ఏం లేవు యూత్ కు సంబంధించి అయితే మొన్న వచ్చిన ఇది మన ఒక లవ్ ఫీలర్ సాంగ్ రాసినట్టు అంతకుముందు నా మనసారా రాసుకున్న పాట ఒకటి, లవ్ ఫీలర్ సాంగ్ ఒకటి. మనసా నీకు వయసు ఉన్నదా చెప్పవే నాకిదా, మనిషి గుండెలో దాగి నువ్వు చేస్తా వింటలా, మనసా నీకు వయసు ఉన్నదా చెప్పవే నాకిదా, మనిషి గుండెలో దాగి నువ్వు చేస్తా వింటలా, మనసా వాచ కర్మనా నీ భావాలు నువ్వు చెప్పలా, ఎదుటివాడి మనసర్థమై నువ్వు చేసే బుద్ధులు వేరేలా, నీ మనసు మంచిదే కానీ మనిషివే నువ్వు కాలేదే, మనసా నీకు వయసు ఉన్నదా చెప్పవే నాకిలా, మనిషి గుండెలో దాగి నువ్వు చేస్తా వింటలా. నువ్వు పాడుతుంటే మొత్తం వినాలి, ఇంకా ఇంకేదో రాసుంటాం అంతవరకే ఉందా? అంతే అంతే రాస్తున్నా ఇప్పుడే. ఇప్పుడే రాస్తున్నా. అచ్చా బాగుంది, చాలా బాగుంది. త్వరలో మొత్తం పాట కూడా ఈ రాసే పద్ధతి నీకు ఇదంతా ఎక్కడ నేర్చుకున్నావు? అంటే ఎక్కువ కవులు కళాకారులు వాళ్ళు రాసే పాటల్ని నేను అర్థం చేసుకొని ఇలా రాయాలి పాట అని అర్థం చేసుకొని రాసిన పాటలు చాలా ఉన్నాయి. చాలా మొత్తం అట్లా ఇన్స్పైర్ అయిన పాటలు చాలా మంది, గదరణ కానీ మిట్టపల్లి సురేందర్ కానీ చాలా మంది కళాకారులు ఇన్స్పైర్ తోటి. సురేందర్ అన్నది ఒక మంచి పాట వచ్చింది. బాగా మొన్న వచ్చిన పాట చాలా బాగుంది. చాలా బాగుంది పాట. ఒకసారి తప్పకుండా పాడతా. ఎక్కువ 2 లైన్లు వాడు. 2 అమ్మ పాట జోలి పాట, అది సాగు మేల్ వర్షన్ గొంతు సహకరిస్తలేదు నాకు. కోటర్ తెప్పేమంటావు? అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట, నిండు జాబిలి చూపించి 2 బుగ్గలు గిల్లేసి, నిండు జాబిలి చూపించి గోటితో బుగ్గలు గిల్లేసి, ఒగ్గును పట్టి ఊయలలు పే అమ్మలాలనా, ఊపిరి పోసే 100 నిండు జీవేనా, అమ్మ పాడే జోల పాట అమృతాని కన్న తీయనంట, అమ్మ పాడే లాలి పాట తేనెలూరి పారేరులంట. చల్వా అన్న నేను వేలు వర్షం కావాలి, మహేష్ నువ్వు రా అంతే. ఆ అదృష్టం రావాలని కోరుకుంటున్నా. వస్తాయి. సురేందర్ అన్న కలిసి మిట్టపల్లి సురేందర్ అన్న ఎంతో మందికి అవకాశం ఉంది, నీకు ఇస్తాడు అవకాశం. అదే ఆశిస్తున్నా. చాలా అన్నను కూడా చాలాసార్లు కలిసిన మాట్లాడినా, అన్న కూడా చూద్దాం తమ్ముడు తప్పకుండా చేద్దాం అని చెప్పిన మాటలు కూడా చాలా కలిసినప్పుడు చెప్పిండు మాటలు. ఓకే. ఇంకా ఇంట్లో డాడీ చేసే పనులు అంటే నాన్నగారు చేసే పనులు, నాన్న నుంచి వచ్చిన ఇన్స్పిరేషన్స్ మీకు ఏమన్నా? నాన్న అప్పుడు కోలాట వాడించి పాటలు పాడుతూ కోలాట వాడించేది. సిపిఎం మహాసభ అయినప్పుడు ఒకసారి ఒలిగొండకు ర్యాలీతో సహా అప్పుడు తీసుకుపోయాడు. ఉద్యమం లెక్క తీసుకుపోయాడు చాలా మందిని. కోలాటం ఆడించిండు. చాలా చిన్న మా అక్క వయసు ఉన్న వాళ్ళందరినీ కోలాటం ఆడించిండు.
పాటలు పాడుతూ కోలాటం ఆడించి ఒలిగొండ మండలంలో పెద్ద సభ పెట్టేటప్పుడు ఆటగా తీసుకుపోయినప్పుడు చిన్నప్పుడు మా నాన్న మంచం మీద కూర్చొని పాడుతుంటే నేను కింద కూర్చొని వినేవాళ్ళం, నేను మా అక్క మా అన్న. ఈ పాట బాగా పాడేది, గుండెలో నరేంద్ర ఫస్ట్ ఆయన పాట బాగా పాడేది ఆ పాట. ఇంకా అన్న పియానో అంటే అన్న పియానో అనేది ఇప్పుడు మ్యారేజ్ కాలేదు, ఇంకా 1 yearలో అన్న మ్యారేజ్. నేను నాన్న చనిపోయిన తర్వాత అమ్మనే చాలా కష్టపడ్డది, అమ్మతో పాటు మా అమ్మమ్మ కూడా చాలా కష్టపడేది. మొన్న రీసెంట్గా చనిపోయింది మా అమ్మమ్మ. చాలా ఏళ్ళు బతికింది మీకోసం. ఇంకా దేవుడు చేసిన దానికి ఏదో ఒక లింక్ ఉంటుంది, దేవుడు చేసే ప్రతి దానికి ఒక లింక్ ఉంటుంది. కాబట్టి అమ్మమ్మ మనకంటూ ఒక చేతులు వచ్చి మనం నిలబడగలుగుతాం అన్న తర్వాత. ఎక్కడ వరకు చదువుకున్నా అసలు? నేను 1 to 10 వరకు స్కూల్లో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడ వెలుగొండలు పులిగిల గ్రామంలోనే చదువుకున్నాం ఫస్ట్ నుంచి 10th వరకు. ఇంటర్మీడియట్ టిఎస్ మోడల్ స్కూల్ అని వెలుగొండ మండలం ఉంటుంది, లోతుకుంట దగ్గర. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన. ఇక డిగ్రీ ఫస్ట్ ఇయర్కి వచ్చేసరికి భువనగిరికి వచ్చిన. భువనగిరిలో గౌతమ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చేసిన. ఆ ఫస్ట్ ఇయర్ నాకు హెల్త్ బాగాలేక ఎగ్జామ్స్ రాయలేదు. ఫీజు కట్టిన ఎగ్జామ్స్ రాద్దామని ఒక 2 ఎగ్జామ్స్ రాసిన, మిగతా ఎగ్జామ్స్ రాయలేదు. మళ్ళీ బ్యాక్లాగ్స్ రాద్దాం అనుకున్నా, కాకపోతే ఇక అమ్మ మనీ పరిస్థితులు ఇంట్లో పరిస్థితులు బట్టి నేనే ఇక హైదరాబాద్కి వెళ్ళిపోవాలి, ఏదో ఒక వర్క్ చేసుకోవాలి, ఇక అమ్మ ఒక్కతే ఎంత కష్టపడుతుంది అని హైదరాబాద్కి వచ్చింది. ఎంపీఎస్ని ఇప్పటికే చదువు. నేను కూడా అంతే, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని ఆపేసిన, బ్యాచిలర్స్ అట్లా హైదరాబాద్కి వచ్చినాయి. అట్లా ఒక ప్రముఖ ఛానల్లో జాయిన్ అయ్యి అసిస్టెంట్ కెమెరామెన్ చేస్తూ మంచిగా. ఇంకా మంచి అవకాశాలు రావాలి నీకు. ఇంకా ఎవరినైనా ఎవరి దగ్గర పోయి వీళ్ళ దగ్గర పాడితే బాగుంది అని అనుకున్నా ఏమైనా? నీ దగ్గర పోయి పాడాలనుకుని ఏ పురుషం వెంబడి పోదాం అనుకున్నా. మొన్న రీసెంట్గా చనిపోయిన సాయి చంద్ వెంబడి పోవాలని ఆశ మాకు చాలా 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 ఉంది. అట్లా అన్నని పరిచయం చేసింది మా అన్న లక్షణాన్ని పరిచయం చేసిండు. ఆయన పరిచయం చేసిన తర్వాత అన్న నాకు రమ్మని చాలాసార్లు చెప్పిండు. మొన్న ఎలక్షన్లకు అసెంబ్లీ ఎలక్షన్ ఉన్నప్పుడు ప్రచారం ఉంటే నన్ను పిలిచిండు. అప్పుడు సడన్గా అది ఎలక్షన్ల ముందే ఆయన చనిపోవడం. అప్పుడు చాలా బాధపడ్డా అన్న చనిపోయిన తర్వాత. ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయిందని. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ చాలా కళాకారులకు ఏదో సభ్యత్వము మెంబర్షిప్ అన్నారు కానీ నేను లేదా. ఉద్యమం టైంలో, తెలంగాణ ఉద్యమం టైంలో నేను 10th క్లాస్లో ఉన్నా. 10th క్లాస్ అప్పుడు కంప్లీట్ అయిపోయింది అప్పుడే. అచ్చా, ఉద్యమకారులు ఉన్న వాళ్ళకి మాత్రమే ఇచ్చారు. అప్పుడు ఉద్యమం టైంలో నేను స్టూడెంట్ 10th క్లాస్. అప్పటికి నేను ఎంప్లాయ్. ఇట్లా సినిమాలనే పాడదామని అనుకున్నా. సినిమాలో పాడాలనే ఆశ నాకు కూడా పుట్టింది. మెల్లమెల్ల ఇప్పుడిప్పుడే ప్రయత్నిస్తున్నా సినిమాటిక్ రాద్దాము, పాడాలి అని. ఇప్పుడిప్పుడే అవకాశాలు మెల్లమెల్లగా అప్పుడు తగులుతున్నాయి. ప్రయత్నిస్తున్నా దానికి కూడా, రాద్దాము, పాడాలి. మంచి సినిమా అవకాశాలు రావాలి, నువ్వు కూడా మంచి స్థాయికి రావాలి. నువ్వు హైదరాబాద్ నమ్ముకొని వచ్చినావు. హైదరాబాద్ చాలా మంది నిలబెట్టి, అవునవును, నిన్ను కూడా నిలబెట్టేసింది హైదరాబాద్. చాలా మంది నిలబెట్టినట్టు నన్ను కూడా నిలబెడుతుంది. నువ్వు ఒక మంచి పాట పాడు, మనం ఇంటర్వ్యూ కంప్లీట్ అవుతుంది. లాంగ్ అయితే పోరలు ఎక్కువ పాట పాడు. లాస్ట్ పాట తప్పకుండా పాడతా. ఊపు రావాలి, ఉద్యమకారం ఊపు. ఓకే, అట్లా ఉండాలి. రెడీ. నేను రెడీ ఉన్నా, నువ్వే లేవు. నువ్వు ఈ పాట పాడిన తర్వాత నాకు ఆన్సర్ చెప్పాలి. ఈ పాట పెద్ద టాస్క్. ఓకే, పాడు. ఇనుముని మెత్తుపులాగా మెత్తగా ఉడికిస్తది, సమ్మెట నెత్తి మీద కత్తులు మలిచిస్తది, ఇత్తడి కరుగదీసి గురమెంతో చేస్తది, బంగారు నగలకెన్ను బంగి మలలు వస్తది, కొలివై రగులుకుంటూ పనిముట్లందిస్తది, కమ్మరి కుమ్మరుల్ల అన్నదాత రాయిది, ఎండిన చెట్ల మీద ఎచ్చులు కొడుతుంటది,
పచ్చని గడ్ల పడితే పొగరు గక్కుతుంటది, కానక కాలు పడితే కేకలు పెట్టిస్తది, సబ్బలి మూతి కాడ బొబ్బలు పెడుతుంటది, లోహపు కొండనైన లొంగ తీసుకుంటది, లోహపు కొండనైన లొంగ తీసుకుంటది, కుండల నీళ్ళకేమో లొంగి బ్రతుకుతుంటది, జకముకరాళ్లకు కుడి ఎడమల్లో ఉంటది, ఏలెడు పుల్లకు తలలో పొగరై ఉంటది, దేవుని గుళ్ళో హారతిలా కనిపిస్తది, ఎర్రని వర్ణంలో దేహం కలిగి ఉంటది, వినియోగించుకుంటే వెలుతురు నీకిస్తది, ఆదమరిచి ప్రవర్తిస్తే మొత్తం కాల్చేస్తది. అంతే మంచిగా ఉన్నది. అగ్నే కదా ఇంతకీ. అగ్ని నేను మంచి పని చేస్తుంది. మైండ్ బాగా పని చేస్తుంది. మంచిగా ఉన్నది తమ్ముడు, నీతోటి మాట్లాడాడు, నీతోటి అది చేసుడు. ఆల్ ద బెస్ట్ తమ్ముడు, నువ్వు మంచిగా ఉండాలి. మహేష్ అన్న మంచి మంచి పాటలు పాడాలని పెద్దలందరూ దీవించరు. మనలాంటి ఏజోళ్ళంతా ఆయన కొంచెం ఏమంటారు బూస్టప్ చేయాలి. చేస్తే మనోడు ఇంకా మంచి పాటలు పాడి ఓన్ బ్యానర్ మీద వచ్చేంత. ఓకే, ఓన్ బ్యానర్. థ్యాంక్ యూ. ఓన్ బ్యానర్ ప్రస్తుతానికి పెద్దగా ఎదగాలని కోరుకుంటున్నా. అంత పెద్దగా ఎదగాలని కోరుకుందాం. అందరికీ నమస్కారం.